గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను జ్యోత్స్న. డీటెయిల్స్ లోకి వెళ్లే కన్నా ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఢిల్లీ సీఎం ఎవరన్న ఉత్కంఠకు నేడు తెరపడే ఛాన్స్. రేసులో ముందంచలో పర్వేష్ వర్మ, రేఖా గుప్తా. ఢిల్లీలో స్వల్పంగా కంపించిన భూమి, అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోడీ సూచన. నేటి నుంచి తిరుపతిలో అంతర్జాతీయ దేవాలయాల సదస్సు హాజరు కానున్న ఏపీ, మహారాష్ట్ర, గోవా సీఎంలు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై కేటీఆర్ మండిపాటు. అప్పులపై మాట్లాడే హక్కు మీకు లేదంటూ బహిరంగ లేఖ. ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటనపై విపక్షాలు సీరియస్. రైల్వే మంత్రి కుంభమేళ, ప్రయాగ్రాజ్ కు భారీగా తరలి వస్తున్న భక్తులు. ఖరారైన ఐపీఎల్ 18 స్కెడ్యూల్. మార్చి 22న తొలిపోరు, ఈడెన్లో మే 25న ఫైనల్. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఓవైపు నిందితుల వేట కొనసాగిస్తున్న పోలీసులు వల్లభనేని వంశీని కస్టడీలోకి తీసుకుని విచారించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ పై ఇవాళ కోర్టులో విచారణ జరగనుంది. వంశీని 10 రోజుల కస్టడీ కోరగా మరోవైపు ఆయన లాయర్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సత్యవర్ధన్ కేసులో నిందితులను అరెస్ట్ చేసేందుకు ముమ్మరంగా గాలింపు జరుగుతోంది. 2 తెలుగు రాష్ట్రాల్లో జల్లెడ పడుతున్నారు పోలీసులు. సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారంలో వంశీ అనుచరులు కొమ్ముకోట్లు, రంగా, రాములతో పాటు మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. నిందితులు విదేశాలకు వెళ్లకుండా ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. వంశీ ఫోన్, సీసీటీవీ ఎవిడెన్స్ పై ఫోకస్ పెట్టిన పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఓవైపు నిందితుల వేట కొనసాగిస్తున్న పోలీసులు వల్లభనేని వంశీని కస్టడీలోకి తీసుకుని విచారించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ పై ఇవాళ కోర్టులో విచారణ జరగనుంది. వంశీని 10 రోజుల కస్టడీ కోరగా మరోవైపు ఆయన తరపున లాయర్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్ కు సంబంధించి ఇవాళ విచారణ జరగనుంది. డీటెయిల్స్ మనకు కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి. ఒకవైపు కస్టడీ పిటిషన్, మరోవైపు అటు వల్లభనేని వంశీ లాయర్స్ బెయిల్ పిటిషన్ కూడా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? సంబంధించినటువంటి కాల్ డేటాను పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. అయితే కాల్ డేటా ఆధారంగా అలాగే తన మొబైల్ కోసం కూడా హైదరాబాద్లోని ఆయన నివాసంలో కూడా మొబైల్ కోసం కొంత సోదాలు నిర్వహించే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా వల్లభనేని వంశీని 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఈరోజు పోలీసులు పిటిషన్ వేసే అవకాశం ఉంది. ఎందుకంటే 13వ తేదీన రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో దాదాపు 14 రోజులు ఈ నెల 28తో పూర్తవుతుంది కాబట్టి 10 రోజులు కస్టడీకి ఇచ్చినట్లయితే ఈ కేసుకి సంబంధించి కొంత విచారణ చేయవలసిన అవసరం ఉంది అని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వంశీని
కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు ఈరోజు కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక మరొక వైపు ఆయన ప్రధాన అనుచరులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ 3 ప్రధాన అనుచరులు ఏదైతే తప్పించుకొని తిరుగుతున్నారు వారి కోసం కూడా పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. మొత్తంగా వంశీ కేసుకి సంబంధించినటువంటి దాంట్లో 4 విభాగాలుగా పోలీసులు తమ కార్యాచరణను అయితే చేపట్టారు. దాంతోపాటుగా పోలీసులు కాల్ డేటా ఒకటి ఆధారంగా చేసుకుని కాల్ డేటాలో ఎవరి నుంచి ఎవరికి కాల్స్ వెళ్ళాయి, అలాగే కాల్స్లో ఎవరితో మాట్లాడారు, అలాగే సత్యవర్ధన్ని వంశీ కలవలేదు అని చెప్తున్నప్పటికీ సత్యవర్ధన్ని పిలిపించి హైదరాబాద్లోని తన నివాసంలో మాట్లాడినట్టుగా కొన్ని ఏవైతే ఉన్నాయో అవి ఆయనకు పోలీసులకు తెలిసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వంశీని కస్టడీలోకి తీసుకున్నట్లయితే కొన్ని వివరాలు ఏవైతే కొత్త వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అలాగే గన్నవరం టీడీపీ ఆఫీసు కేసు ఏదైతే ఉందో ఆ కేసుకి సంబంధించి అప్రూవల్గా మారడానికి సత్యవర్ధన్ని బెదిరించినట్లుగా ఏదైతే ప్రధాన ఆరోపణగా ఉందో ఆ బెదిరింపులకి పాల్పడడానికి గల కారణాలు ఏంటి, అలాగే ఎవరు ప్రేరేపించారు అనే విషయానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఈరోజు పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేయవలసి ఉంది. ఇక వంశీ తరపున లాయర్స్ కూడా బెయిల్ పిటిషన్ని దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అయినప్పటికీ కూడా వారు అసలు ఈ కేసులో పెట్టినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే పైన ప్రజాప్రతినిధి పైన పెట్టినటువంటి ఈ ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో సెక్షన్స్ అన్ని ఫేక్ సెక్షన్స్గా వంశీ తరపున ఉన్నటువంటి లాయర్స్ చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఒక బెయిల్ పిటిషన్ అలాగే కేసుకి సంబంధించి పిటిషన్ ఏదైతే కూడా దాఖలు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఈరోజే కనుక బెంచ్ ఆ పిటిషన్ని స్వీకరిస్తే దానిపైన ఈరోజు విచారణ జరిగి తీర్పు వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. జ్యోత్స్న. రైట్ కాంతి. దేశ రాజధాని ఢిల్లీలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. తెల్లవారుజామున 5:36 కొద్ది సెకండ్ల పాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.0గా నమోదైంది. ఢిల్లీతో పాటు నోయిడా, గురుగ్రామ్, ఘడియాబాద్ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. భూ ప్రకంపనలు సంభవించిన టైంలో భారీ శబ్దం వినిపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. ఉత్తర భారత రాష్ట్రాల్లోనూ బలమైన భూ ప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది. ఢిల్లీలోనే భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూకంప కేంద్రం లోతు కేవలం 5 కిలోమీటర్లు మాత్రమే అని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టమైతే సంభవించలేదని అధికారులు వెల్లడించారు. ఇక ఢిల్లీ భూ ప్రకంపనలపై ప్రధానమంత్రి మోడీ స్పందించారు. మరోసారి భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఎలాంటి భయాందోళనకు గురవ్వకుండా ప్రశాంతంగా ఉండాలన్నారు. అధికారులు పరిస్థితిని పరిశీలిస్తున్నారని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎక్స్లో పోస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. తెల్లవారుజామున 5:36 కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.0గా నమోదైంది. నోయిడా, గురుగ్రామ్, ఘడియాబాద్ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు భూకంపం సంభవించినటువంటి టైంలో భారీ శబ్దం వినిపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రోడ్లపైకి పరుగులు తీశారు. ఉత్తర భారత రాష్ట్రాల్లోనూ బలమైన భూ ప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది. ఢిల్లీలోనే భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూకంప కేంద్రం లోతు కేవలం 5 కిలోమీటర్లు మాత్రమే ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టమైతే సంభవించలేదు అని అధికారులు వెల్లడించారు. ఇక డీటెయిల్స్ మనకు ఆర్కే అందిస్తారు. ఆర్కే, చెప్పండి, ఇప్పటి వరకు అయితే ఆస్తి ప్రాణ నష్టం సంభవించలేదు. మళ్లీ భూ ప్రకంపనలు వచ్చే అవకాశాలు ఉన్నాయా? అధికారులు ఏం చెబుతున్నారు? ఇక చూసుకున్నట్టుకైతే భూకంపాలు అనేవి కామన్ ఢిల్లీలో, ఎందుకంటే హిమాలయాస్ ఢిల్లీకి దగ్గరగానే ఉంటాయి. ఈ నేపథ్యంలో భూకంపాలు సర్వసాధారణంగా వచ్చి వెళ్తా ఉంటాయి. అర్ధరాత్రి పూట ఎర్లీ మార్నింగ్ వస్తూ ఉంటాయి. ఎక్కువగా 3 గంటలు 4 గంటలు ఆ టైంలో ఎక్కువ వస్తూ ఉంటాయి. దాదాపుగా ప్రతిసారి ఒకసారి లైట్ స్ట్రోక్స్ వచ్చి వెళ్ళిపోతా ఉంటాయి.
అయితే ఇవాళ వచ్చిన భూకంపం చాలా తీవ్రమైనదని చెప్పాలి. ఎందుకంటే ఇలాంటిది 2015లో వచ్చింది నేపాల్లో. అప్పుడు వచ్చినప్పుడు ఈ తీవ్రత ఉంది. భూకంప కేంద్రం కూడా చూసుకున్నట్టుగైతే ఒక బీహార్ లోను, లేదంటే ఉత్తరప్రదేశ్ లోను, లేదంటే నేపాల్లోనూ ఉండేది. కానీ ఈసారి భూకంప కేంద్రం అనేది ఢిల్లీలోనే ఉంది, 5 కిలోమీటర్ల లోతే ఉంది. ఇది చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. అందుకే ప్రధానమంత్రి కూడా స్పందించారు వెంటనే. చాలా అప్రమత్తంగా ఉండాలి, ప్రజలంతా కూడా చాలా జాగ్రత్తతో ఉండాలి, టెన్షన్ పడద్దు అని చెప్పారు. ఎందుకంటే ఈ తరహా పరిస్థితి ఎప్పుడు ఢిల్లీలో ఏర్పడలా. అంటే ఇక్కడ రిక్టర్ స్కేల్ పై 4 మాత్రమే చూపించింది. 4 చూపించింది అంటే పెద్ద ప్రాణ నష్టం, ఆస్తి నష్టమే ఉండదు. 5 దాటితే మాత్రం ప్రాణ నష్టాలు, 5 నుంచి 5.5, 6 మధ్యలో ఉంటే మాత్రం కొంత బిల్డింగ్స్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. పెద్ద పెద్ద బిల్డింగ్స్ మనం చూస్తున్నాం, చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి ఢిల్లీలో. ఇలాంటి బిల్డింగ్స్ చాలా ఉంటాయి. మరి ఇలాంటి బిల్డింగ్స్ లో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బిల్డింగ్స్ ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది, ఆస్తి నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. హైయెస్ట్ ఈజ్ 7. ఇప్పటిదాకా ఢిల్లీకి ఎప్పుడు కూడా అలా రాలేదు. మరి ఎప్పుడు కూడా 3.5, 2 అలా ఆ రేంజ్ లో వచ్చి వెళ్ళిపోతా ఉంటది. 4 అనేది ఈ కొద్దిగా ఆలోచించాలి. ఎందుకంటే 4 వచ్చినా 5 వచ్చినా ప్రాబ్లం లేదు. కానీ అది భూకంప కేంద్రం అనేది ఢిల్లీలోనే ఉండటమే చాలా పెద్ద ఇది. అందుకే ప్రధానమంత్రి కూడా ఇప్పుడు ప్రధానమంత్రి అప్రమత్తం ఆయన చెప్పడం జరిగింది. అయితే అలాగే ఢిల్లీ ఆపద్దల ముఖ్యమంత్రి అతిషి కూడా ఈ అంశానికి సంబంధించి స్పందించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు, అందరూ సంతోషంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నారని చెప్పేసి ఆమె చెప్పారు. అలాగే ఆప్ నేత కేజ్రీవాల్ కూడా మాట్లాడడం జరిగింది. ఇక అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలా. ఢిల్లీలో మళ్ళీ ఒకసారి భూకంపం వచ్చే అవకాశం ఉంది. మరి ఈ అంశంపై ప్రధానమంత్రి కార్యాలయం సైంటిస్టులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఇక మళ్ళీ వస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుంది, రిక్టర్ స్కేల్ పై ఇంతే ఉంటుందా, లేదంటే ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉందా అని చెప్పాలి. మరి భూకంప కేంద్రం అనేది ఢిల్లీలోనే ఉండటం అనేది ఉండేసరికల్లా అందరూ కూడా కొంత టెన్షన్ లో ఉన్నారు. ఢిల్లీలో పరిస్థితి కూడా కొద్దిగా టెన్షన్ గానే ఉందని చెప్పాలి. భూకంప కేంద్రమే ఢిల్లీలో ఉంది అంటే 5 కిలోమీటర్ల లోతులో ఉంది అంటే చాలా టెన్షన్ గానే ఉంది. ఎందుకంటే మళ్ళీ ఏ క్షణమైనా రావచ్చు, ఎంతైనా రావచ్చు. ఒకవేళ గానీ 6 దాటిందంటే మాత్రం భారీగా ప్రాణ నష్టం జరిగే అవకాశం, ఆస్తి నష్టం జరిగే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం 4 ఉంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా భారత సైంటిస్టులు, నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వీళ్ళందరూ కూడా మొత్తం పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ప్రజలకి అప్రమత్తంగా ఉంచేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఇలా సంభవించడం అనేది ఇదే తొలిసారి అనాలి. ఎందుకంటే భూకంప కేంద్రమే ఇక్కడ ఉండడం అనేది, మరి దీని మీద అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ప్రధానమంత్రి అలాగే ముఖ్యమంత్రి కూడా చెప్తున్నారు. రైట్ ఆర్కే. తిరుపతి వేదికగా అంతర్జాతీయ దేవాలయాల సదస్సు జరగనుంది. మంగళం సమీపంలోని ఆశా కన్వెన్షన్ సెంటర్లో 3 రోజుల పాటు సదస్సు జరగనుంది. ఆలయ నిర్వహణకు సంబంధించి వినూత్న విధానాలు, ఉత్తమ పద్ధతులు అన్వేషించడం, స్థిరమైన పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. డిజిటలైజేషన్, ఆలయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను పెంపొందించడం వంటి వ్యూహాలపై దృష్టి సారించడమే లక్ష్యంగా ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సదస్సు జరగబోతుంది. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మహారాష్ట్ర, గోవా ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, ప్రమోద్ సావంత్, కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్, ఆర్ఎస్ఎస్ ప్రతినిధి సిఆర్ ముకుంద్తో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారు. ఐటీసీఎక్స్ లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆలయాల ప్రతినిధులు హాజరవుతారు. 58 దేశాల్లోని సుమారు 1600 ఆలయ ఆధ్యాత్మిక సంస్థలు ఆన్లైన్ ద్వారా ఎక్స్పోతో కనెక్ట్ అవుతాయి. తిరుపతి వేదికగా అంతర్జాతీయ దేవాలయాల సదస్సు జరగనుంది.
ఆశా కన్వెన్షన్ సెంటర్ లో 3 రోజుల పాటు సదస్సు జరుగుతుంది. ఆలయ నిర్వహణకు సంబంధించినటువంటి వినూత్న విధానాలు కావచ్చు, ఉత్తమ పద్ధతుల కోసం, అదేవిధంగా స్థిరమైన పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడం కోసమే ఈ ఎక్స్పో జరగబోతోంది. డీటెయిల్స్ అందించేందుకు రాము సిద్ధంగా ఉన్నారు. రాము, వేదికగా కూడా మనం చూసుకున్నట్టయితే దేవాలయాలకు సంబంధించినటువంటి ఒక ధార్మిక సదస్సు అయితే నిర్వహిస్తున్నారు. దీనికి ఇవాళ 3 ముఖ్యమంత్రులు తిరుపతి కూడా చేరుకొని ఉన్నారు. మన ఏపీకి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్లు కూడా తిరుపతికి వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. పోలీసులు పటిష్టమైనటువంటి భద్రతా చర్యలను కూడా తీసుకున్నట్లు మనకు తెలుస్తుంది. మరో కోణంలో మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క సనాతన ధర్మం కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ యొక్క అంత్యోదయ ప్రతిష్టాన్ సంస్థ కూడా పూర్తిగా కూడా ట్రై చేసేటువంటి సిచ్యువేషన్. ఈ నెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు కూడా తిరుపతి వేదికగా ఈ యొక్క అంతర్జాతీయ దేవాలయాల సదస్సు నిర్వహిస్తున్నారు. 58 దేశాల్లో ఉన్నటువంటి దాదాపు 1581 ఆలయాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఈ యొక్క సదస్సులకు, అంటే 3 రోజులు జరుగుతున్నటువంటి యొక్క సదస్సులు కూడా హాజరవుతున్నారు. అలాగే 111 మంది ప్రముఖులు, వక్తలు, 60కి పైగా ఉన్నటువంటి స్టాల్స్, 15 వర్క్ షాపులు కూడా ఏర్పాటు చేసేటువంటి సిచ్యువేషన్ ఉంది. అంతర్జాతీయ దేవాలయాల సదస్సులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రారంభించనున్నారు. ఆలయ నిర్వహణకు సంబంధించి వినూత్న విధానాలు, ఉత్తమ పద్ధతులను కూడా అన్వేషించడం, స్థిరమైన పర్యావరణ వ్యవస్థలు, డిజిటైజేషన్, ఆర్థిక వ్యవస్థను పెంపొందించడంపై కూడా 3 రోజుల పాటు యొక్క సదస్సు జరిగేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇప్పటికే కూడా ఈ యొక్క ప్రైవేట్ సంబంధించినటువంటి ఒక ఫంక్షన్ హాల్ కూడా ఏర్పాటు చేశారు. రేణుగుంట నుంచి తిరుపతికి వచ్చేటువంటి యొక్క ప్రాంతంలో సదస్సు ఏర్పాటు చేశారు. పూర్తిగా సదస్సుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇవాళ రానున్నటువంటి 3 ముఖ్యమంత్రులు కూడా దృష్టిలో ఉంచుకుని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఇక్కడ పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో సక్సెస్ చేయడానికి 3 రోజుల పాటు ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తున్నారు. జోస్న. రైట్ రాము. గుంటూరు జీజీహెచ్ లో జీబీఎస్ కేసులు కలకలం రేపుతున్నాయి. జీజీహెచ్ లో ఇప్పటి వరకు మొత్తం 8 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఇందులో ప్రకాశం జిల్లాకు చెందిన కమలమ్మ అనే మహిళ మృతి చెందింది. మరో పేషెంట్ ఆశీర్వాదం పరిస్థితి విషమంగా ఉంది. ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. సాధారణ వార్డుల్లో 4 బాధితులు చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక 2 రికవర్ అయి డిశ్చార్జ్ కూడా అయ్యారు. ఇప్పటికే జీబీఎస్ పై అప్రమత్తమైన ప్రభుత్వం ఈ తరహా కేసులపై అప్రమత్తంగా వ్యవహరించాలని వైద్యారోగ్య శాఖకు ఆదేశాలు కూడా జారీ చేసింది. గుంటూరు జీజీహెచ్ లో గులియన్-బారీ సిండ్రోమ్ కేసులు కలకలం రేపుతున్నాయి. జీజీహెచ్ లో ఇప్పటి వరకు 8 కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఇందులో ప్రకాశం జిల్లాకు చెందిన కమలమ్మ అనే మహిళ మృతి చెందింది. మరో పేషెంట్ ఆశీర్వాదం పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఐసీయూలో చికిత్స పొందుతున్నారు అతను. ఇక సాధారణ వార్డుల్లో 4 బాధితులు చికిత్స పొందుతున్నారు. 2 రికవర్ అయి డిశ్చార్జ్ కూడా అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జీబీఎస్ పై అప్రమత్తమైన ప్రభుత్వం ఈ తరహా కేసులపై అప్రమత్తంగా వ్యవహరించాలని వైద్యారోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేసింది. డీటెయిల్స్ మనకు నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, వినిపిస్తోందా? ప్రస్తుతం జీజీహెచ్ లో ఎన్ని కేసులున్నాయి? గుంటూరు జీజీహెచ్ దగ్గర మనం ఉన్నాం. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా ప్రస్తుతం అయితే గుంటూరులో జీబీఎస్ ఏదైతే ఉందో ఆ వ్యాధి కలకాలం రేపుతుంది. ఇప్పటికే జీజీహెచ్ లో 8 కేసులు నమోదయ్యాయి. నిన్న ప్రకాశం జిల్లా చెందినటువంటి కమలమ్మ అనే ఒక మహిళ మృతి చెందడం జరిగింది. అంతేకాకుండా కూడా మరొక ఎవరైతే ఉన్నారో గుంటూరు నగరానికి చెందినటువంటి ఆశీర్వాదం అనే ఒక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్ పైన అతనికి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు 4 జనరల్ వార్డులో
వైద్యం అందిస్తున్నారు. సో అంతేకాకుండా కూడా ఇక ఇప్పటికే 8 కేసులు నమోదు కావడం, దానిలోంచి గుంటూరు జిల్లా కానీ, పల్నాడు జిల్లా కానీ, దాంతోపాటు ఏలూరు జిల్లా చెందినటువంటి వాళ్ళు ఇక్కడికి జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పటికే వైద్యం అందిస్తున్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. అయితే ఇప్పటికే ప్రభుత్వం మాత్రం దీనిపైన ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు, ఎవరికి కూడా ప్రాణహాని ఉండదని చెప్పేసి ప్రభుత్వం ఒక ప్రకటన అయితే చేస్తుంది. కానీ ఎవరైతే ఉన్నారో ప్రజల్లో మాత్రం దీంతో భయాందోళన కలిగిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తుంది. మరోవైపు హిమోగ్లోబియా అనే ఒక ఇంజెక్షన్ దీన్ని కాస్ట్లీగా ఖరీదు ఎక్కువగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ముఖ్యంగా మనం చూస్తే కూడా ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో 6 ఏళ్ల బాలుడు మృతి చెందటం, మరోవైపు ఈరోజు తాజాగా చూస్తే కూడా ప్రకాశం జిల్లాలో కమలమ్మ అని అలసందపల్లి గ్రామానికి చెందినటువంటి ఒక మహిళ మృతి చెందడంతో ప్రజల్లో ఒక ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. మరోవైపు ప్రభుత్వం దీనిపైన అవగాహన కల్పించాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటికే వైద్యాధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా కూడా ఇక ఈ వ్యాధి లక్షణాలు చూస్తే మాత్రం ఎవరైతే ఉన్నారో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి వ్యాధులు ఉన్న వారిపైన ఎక్కువ ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కండరాలు పట్టుకుపోవడం కానీ, వాంతులు, విరోచనాలు లాంటి లక్షణాలు కానీ, అంతేకాకుండా ముఖ్యంగా నరాల పైన ఈ ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే వైద్యాధికారులు కూడా చెప్తున్నారు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం జీజీహెచ్ లో 8 కేసులు నమోదవగా ఇప్పటి వరకు అయితే 4కి చికిత్స అంటున్నారు. 2 డిశ్చార్జ్ కూడా వెళ్ళడం జరిగింది. ఇక ఒకరు చనిపోవడం కూడా జరిగింది. సో మొత్తంగా చూస్తే మాత్రం ఇప్పటికే దీనిపైన అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరోవైపు ప్రజల్లో కూడా అవగాహన తీసుకెళ్లాలని చెప్పేసి దీనిపైన అప్రమత్తంగా ఉండాలని, వ్యాధి లక్షణాలకు సంబంధించినటువంటి వారి దృష్టికి తీసుకెళ్లడం కానీ, ఇక దీనిపైనే ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. అంటే జీజీహెచ్ లో ఇప్పటికే బెడ్లు కానీ, అంతేకాకుండా కూడా అందుబాటులో ఇప్పటికే ఉన్నాయని చెప్పేసి మెడిసిన్స్ కూడా అని చెప్పి చెప్తున్నారు. ఇక ఈ ఏదైతే ఉందో హిమోగ్లోబియా అనే ఒక ఇంజెక్షన్ కాస్ట్ ఎక్కువ ఉంది, కానీ జీజీహెచ్ లో ఆ ఇంజెక్షన్స్ కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి కూడా వైద్య అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసింది, దీనిపైన అలర్ట్ గా ఉండండి చెప్పేసి. సో ఈ ఏదైతే ఉందో జీబీఎస్ అనే పైన ఒక వ్యాధి అనేది ప్రజల మీద ప్రభావం చూపబోతుందని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్ నరసింహారావు. హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లోని ఆలివ్ బిస్ట్రో పబ్ లో డ్రగ్స్ పార్టీ ఉదంతం వెలుగులోకి వచ్చింది. పక్కా సమాచారంతో ఆలివ్ బిస్ట్రో పబ్ లో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో 20 మందికి డ్రగ్ పరీక్షలు నిర్వహించారు. అందులో ఒకరికి పాజిటివ్ గా తేలినట్లు తెలుస్తోంది. పబ్ లో డ్రగ్స్ వినియోగంపై ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లోని ఆలివ్ బిస్ట్రో పబ్ లో డ్రగ్స్ పార్టీ ఉదంతం వెలుగులోకి వచ్చింది. పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో 20 మందికి డ్రగ్స్ టెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అందులో ఒకరికి పాజిటివ్ గా తేలింది. పబ్ లో డ్రగ్స్ వినియోగంపై ఆరా తీస్తున్నారు పోలీసులు. డీటెయిల్స్ మనకు అమరేందర్ రెడ్డి అందిస్తారు. అమర్, హైదరాబాద్ లో ఈ మధ్య కాలంలో డ్రగ్స్ పార్టీలు అన్ని కూడా బంద్ అయ్యాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం, గత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా డ్రగ్స్ కంట్రోల్ చేయడానికి ఇప్పటికీ ఒకవైపు ప్రత్యేక నిఘా పెట్టడం కాకుండా ఇంత ఏదైతే వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నటువంటి వాటి అన్నిటిపై డ్రగ్స్ అన్నిటిపై కూడా దృష్టి సారించిన నేపథ్యంలో చాలా రోజుల తర్వాత మరోసారి హైదరాబాద్ లో మందు పార్టీలో డ్రగ్స్ కలకలం రేపని చెప్పుకోవచ్చు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో ఉన్నటువంటి ఆలివ్ బిస్ట్రో పబ్ సంబంధించి అక్కడ డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్నారన్న అనుమానంతో పోలీసులు ముందస్తుగా అంటే టీజీనాబ్ అధికారులు తనిఖీలు అయితే నిర్వహించారు. అక్కడ పార్టీ జరుగుతుండగానే రెడ్ హ్యాండెడ్ గా ఏదైతే డ్రగ్ డిటెక్షన్ పరికరాలతో టెస్టులు చేసిన పరిస్థితి అయితే ఉంటుంది. అయితే పక్కా సమాచారం మేరకే ఆలివ్ పబ్ లో తనిఖీలు చేశామని పోలీసులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఇల్లీగల్ గా మాదాపూర్ దుర్గం చెరువు ఆనుకునే ఈ పబ్ ఉంటుంది కాబట్టి విలాసవంతంగా ఉన్నటువంటి ఈ పబ్ కు సంబంధించి చాలా మంది విఐపీలు కూడా వస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ పబ్ లో
తనిఖీలు చేసే క్రమంలో 20 మందికి పైగా డ్రగ్ డిటెక్షన్ పరికరాలతో యూరిన్ టెస్ట్లు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ పరీక్షలో డ్రగ్ డిటెక్షన్ పరికరాలతో చెక్ చేస్తే ఏదైతే ఓకే రైట్ అమర్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.